స్తోత్రప్రియ స్తుతిమతి శృతి సంస్తుత వైభవ మనస్విని మానవతి మహేసి మంగళాకృతి. స్తోత్రప్రియ అంటే స్తోత్రములందు ఇష్టము కలిగి ఉన్నది దేవి అని అర్థం. కాబట్టి వేదములలో చెప్పిన దేవి యొక్క నామములలో లీలలను ఎవరైతే స్తోత్రం చేస్తారో వారి యందు దేవికి ఇష్టము కలిగి ఉంటుంది. అలాగే అటువంటి వారికి దేవి అష్టైశ్వర్యమును సకల సుఖములను ప్రసాదిస్తుంది. స్తుతిమతి అంటే స్తుతించుట చేత జ్ఞానము అనే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది దేవి. ఎవరైతే దేవిని ఆశ్రయించి ఆరాధిస్తారో వారికి దేవి ఇహమందు భోగభాగ్యములు సిరి సంపదలను అలాగే పరమునందు కావలసిన జ్ఞానమును జీవులకు ప్రసాదిస్తుంది. శృతి సంస్తుత వైభవ అంటే దేవిని ఇతర శక్తులన్నీ కూడా స్తుతిస్తున్నాయి. అటువంటి స్తుతి వలన దేవి వైభవము కలిగి ఉన్నదని దీని అర్థము. మనస్విని అంటే దేవి యొక్క మనస్సు స్వతంత్రమైనది, దేని చేతను బంధించబడదు. అందుకే ఆమెను మనస్విని లేదా తనకు మాత్రమే ఆధీనమైన మనస్సు కలిగినదని అర్థము. మానవతి అంటే గొప్ప అభిమానము కలదని అర్థం. దేవికి సర్వశక్తుల కన్నా అత్యుత్తమైన శక్తి కలది కాబట్టి అభిమానవంతురాలు. మహేసి అంటే మహేశ్వరుని యొక్క భార్య అని అర్థము. మంగళాకృతి అంటే మంగళమైన స్వరూపము కలిగి ఉన్నది దేవి అని అర్థం. ఇంకొక అర్థం ఏమిటంటే తన భక్తులకు మంగళములను అంటే శుభములను ప్రసాదిస్తుంది కాబట్టి దేవిని మంగళాకృతి అని పిలుస్తారు.